Hi friends, navigation to the R Studio. ఇందులో ఏమేమి ప్యానెల్స్ ఉన్నాయి, అలాగే వర్క్ స్పేస్, దీన్ని వర్క్ స్పేస్ అంటాం ఆర్ స్టూడియోలో. సో ఈ వర్క్ స్పేస్కున్న ఫీచర్స్ ఏంటి, ఒక ఫైల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా రన్ చేసుకోవాలి, సో రన్ అంటే ఏంటి, సోర్స్ అంటే ఏంటి, అలాగే ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఎడిటర్ అంటాము, దీన్ని కన్సోల్ అంటున్నాము, దీన్ని ఎన్విరాన్మెంట్ ప్యానెల్ అంటాము. అలాగే దీన్ని ప్లాట్స్, అలాగే ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ ప్యానల్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో హెల్ప్ ట్యాబ్ మనం దీన్ని మినిమైజ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ ప్లేన్ని పెద్దగా చేసుకోవాలి అనుకుంటే, సో ఇక్కడ దీన్ని చూసుకుని దీన్ని ఇలా లాక్కోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని పైకి కిందకి కూడా జరుపుకోవచ్చు, మనం ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే నేను a+b a=10 అని రాశాను. a=10, ఏ అనే వేరియబుల్ని a=20, b=30 అని రాశాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్లో చూసుకున్నట్టయితే వేరియబుల్ నేమ్స్, అలాగే వాటి అసైనింగ్ వాల్యూస్ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఏ వాల్యూ =20 అండ్ b=30 అని చెప్పి. ఇక్కడ హిస్టరీ చూసుకున్నట్టయితే మనం హిస్టరీలో ఏవేమి ఇంతకు ముందు, ఇప్పుడు మనం ప్యానల్ స్టార్ట్ చేసిన తర్వాత, స్టూడియో స్టార్ట్ చేసిన తర్వాత ఏదైతే చేసామో అవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మీకు కింద చూడండి కనపడుతుందా, 1+1 అని చెప్పి. మీరు ఇక్కడ కావాలనుకుంటే దీన్ని రన్ చేసుకోవచ్చు. సో b=30 తీసుకున్నాం. b=30 మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఏదైతే వేరియబుల్ కోడ్ ఉందో ఆ కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం హిస్టరీని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్విరాన్మెంట్లో ఏంటంటే మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ అనేవి మనకి కనపడుతున్నాయి, రైట్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టు ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి హిస్టరీలో మనం చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇప్పుడు చూడండి, నేను 50 - 60 అని రాస్తున్నాను. 50 - 6. సో ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే -1 అని కనపడుతుంది మనకి. హిస్టరీ చూడండి. సో 5 - 6. సో 5 - 6 మీద క్లిక్ చేసినట్టయితే మనకి మళ్ళీ ఆ కోడ్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే 1+1 మీద క్లిక్ చేసినట్టయితే కోడ్ కింద కన్సోల్లో మనకి అవైలబిలిటీకి వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన మనకి న్యూ డాక్యుమెంట్ అని కనపడుతుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే న్యూ ఆర్ స్క్రిప్ట్, ఆర్ నోట్బుక్, అలాగే ఆర్ మార్క్ డౌన్, సో ఇవన్నీ కనపడుతున్నాయి కదా. నేను న్యూ ఆర్ స్క్రిప్ట్ని తీసుకుంటున్నాను. Ctrl+Shift+N అనుకుంటే న్యూ స్క్రిప్ట్ ఫైల్ అంటే ఎడిటర్ ఓపెన్ అవుతుంది అనమాట. Untitled1, Untitled2. కొత్తది కావాలనుకుంటే మళ్ళీ Untitled. నేను ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసి ఇప్పుడు ఒక చిన్న కోడ్ రాస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏమన్నా చేస్తున్నానంటే క్యాపిటల్ A = 55 అని, అలాగే క్యాపిటల్ B = 66 అని, అలాగే క్యాపిటల్ C = A+B. ఓకే, చిన్న కోడ్ డెవలప్ చేశాను నేను. ఇప్పుడు ఇది స్క్రీన్ కనపడుతుంది అనుకుంటున్నాను, లేకపోతే మ్యాక్సిమైజ్ చేసుకోండి స్క్రీన్ని, రైట్. A = 55, B = 66, C = A+B, రైట్. సో నేను ఈ ఫైల్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫైల్ సేవ్ యాజ్, లేకపోతే సేవ్ కొట్టండి, Ctrl+S. ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకుంటున్నాను. ఈ ఫైల్ వచ్చేసి మన ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి first.r మర్చిపోకండి, ఆర్ ఎక్స్టెన్షన్ తోటి మనం కంపల్సరిగా సేవ్ చేయాలి. సేవ్ చేస్తున్నాను first.r అని చెప్పి. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసి మళ్ళీ ఫైల్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ ఫైల్, Ctrl+O కొట్టి మీరు ఆర్ ఫైల్ని ఎక్కడైతే సేవ్ చేశారో, ఏది మన ప్రోగ్రామ్ ఫైల్ first.r. సో దీన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే నేను A = 55. సో ఈ ఒక్క కోడ్నే రన్ చేయాలనుకుంటున్నాను. రన్ చేయాలి అనుకుంటే మీరు రైట్, సో రన్ కొడుతున్నాను. రన్ కొడితే A = 55 అని మనకి ఇక్కడ రన్ అయింది. అలాగే సెకండ్ లైన్ ఆఫ్ కోడ్, రైట్, B = 66.
సారీ b ఈక్వల్స్ టు సో b ఈక్వల్స్ టు 66, c ఈక్వల్స్ టు a ప్లస్ b. ఓకే, c ఈక్వల్స్ టు a ప్లస్ b అంటే మనకి ఏమైనా 66 ప్లస్ 55 ఎంత 121 అని రన్ అయింది మనకి. ఓకే, సో మీరు ఎంటైర్ సోర్స్ ఫైల్ని, ఓకే నేను దీన్ని క్లియర్ చేస్తున్నాను, రీలోడ్. సో కన్సోల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ సోర్స్ని క్లిక్ చేసినట్టయితే అప్పుడు ఏమవుతుందో చూడండి. సోర్స్ మీద క్లిక్ చేస్తుంటే సోర్స్ ఫస్ట్ డాట్ ఆర్ అంటే సోర్స్ అనే ఒక ఫంక్షన్ ఓపెన్ అయింది. అందులో ఫస్ట్ డాట్ ఆర్ మనం సేవ్ చేసిన ఫైల్ పేరు ఏంటి, ఫస్ట్ డాట్ ఆర్ కదా. హిస్టరీ చూసుకున్నట్టయితే చూడండి, హిస్టరీలో కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే సోర్స్ డాట్ ఆర్. ఓకే, ఈ విధంగా మీరు కోడ్ని ఒక ఆర్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకుని ఆర్ ప్రోగ్రామ్ని సేవ్ చేయొచ్చు ఎడిటర్ ద్వారా. ఇది వచ్చి కన్సోల్, ఇది వచ్చేసేమో వర్క్ స్పేస్ ఎన్విరాన్మెంట్లో మనం ఏమేమి వేరియబుల్స్ క్రియేట్ చేసామో కనపడుతుంది. ఇక్కడ చూసినట్టయితే హిస్టరీ. ఓకే, తర్వాత కింద చూసుకున్నట్టయితే ఫైల్స్ అని, ఇది మన ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. ఇది ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫస్ట్ డాట్ ఆర్ ఫైల్ కూడా ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ ప్లాట్స్ అంటే మనం క్రియేట్ చేసుకున్న మ్యాప్స్, అవన్నీ కూడా మీకు కమింగ్ వీడియోస్లో అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ ప్యాకేజెస్, ప్రెజెంట్ అవైలబుల్ ప్యాకేజెస్ అన్ని కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. అలాగే హెల్ప్ కూడా కనపడుతుంది. మీరు దేని గురించి అయినా హెల్ప్ కావాలనుకుంటే హెల్ప్ తీసుకోవచ్చు. సో కోడింగ్ ద్వారా ఎలా హెల్ప్ కావాలి అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వ్యూవర్ అనేది ఒక ఉంది. ఓకే, ఈ ట్యాబ్స్ ఉన్నాయి మనకి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎడిటర్లో సోర్స్ అన్న సేవ్, ఇక్కడ మనకి మ్యాగ్నిఫైర్ గ్లాస్ అంటే ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ ఉంది. నేను ఏలన్నీ యాక్చువల్గా ఏలు ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. సో ఏ అని కొట్టగానే మనకి ఏ 2 సార్లు కనపడుతుంది. ఓకే, సో తర్వాత చూసినట్టయితే ఏ విత్ రీప్లేస్ విత్ నేను జెడ్ తోటి రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. జెడ్, సో రీప్లేస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి రీప్లేస్ ఆల్. సో వన్ అకరెన్స్ జెడ్ అనేది ఫస్ట్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఏని జెడ్తో క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏ వేరియబుల్ వచ్చింది, జెడ్ అనే వేరియబుల్ వచ్చింది. అలాగే బి అనే వేరియబుల్ వచ్చింది. ఓకే, ఈ విధంగా సి ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ బి. ఈ విధంగా మన సోర్స్ని, అలాగే ఇక్కడ రీరన్ ఆప్షన్ కూడా ఉంది మనకి. కంట్రోల్ షిఫ్ట్ పి, ఇక్కడ రన్కి అయితే కంట్రోల్ ఎంటర్ కొట్టే రన్ అవుతూ ఉంటుంది సోర్స్కి కంప్లీట్గా. సో సోర్స్ మీద క్లిక్ చేసినట్టయితే సోర్స్ మనకి కోడ్ కనపడుతుంది. ఓకే, ఈ విధంగా మనం మన ఆర్ స్టూడియో యొక్క ప్యానల్ని వర్క్ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇవి మాత్రం ఇంకా చాలా టూల్స్ ఉంటాయి, ఇవి మాత్రం కొద్దిగా ఇంపార్టెంట్. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా యూజ్ అవుతూ ఉంటాయి మీకు. సో బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న ప్రోగ్రామ్ని మనం డెవలప్ చేసాము. అలాగే వీటిని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.